పరమాత్మనే నమః. 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగంలోని 6వ శ్లోకం. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. భావం కౌంతేయ, మనుష్యుడు అవసాన దశయందు ఏ ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును. ఏలనన సర్వదా అతడు దానినే స్మరించుచుండెను. ఈ శ్లోక వివరణ: ఎవరైతే తాను మరణించే సమయంలో ఏ ఏ భావనతో, ఏ ఏ కోరికలతో, ఎటువంటి రూపములను తలుచుకుంటూ శరీరాన్ని వదిలిపెడతారో వారు అటువంటి భావనలకు, కోరికలకు, రూపములకు అనువైన శరీరములనే పొందుతారు. అంతకు ముందు శ్లోకంలో ఎవరైతే అవసాన దశలో నన్నే స్మరిస్తూ ఈ శరీరాన్ని విడిచిపెడతారో వారు నన్నే పొందుతాడు అన్న కృష్ణుడు మరొక మాట కూడా అన్నాడు. అందరికీ అవసాన కాలంలో పరమాత్మను స్మరిస్తూ శరీరాన్ని వదలడం సాధ్యం కాకపోవచ్చు. మరి మానవుడు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు పరమాత్మను కాకుండా వేరే వాటి గురించి ఆలోచిస్తుంటే అప్పుడు ఏమవుతుంది అంటే దానికి సమాధానంగా అన్నాడు కృష్ణుడు ఇలా: మానవుడు శరీరం విడిచిపెట్టేటప్పుడు ఎవరి గురించి, దేని గురించి, ఏ రూపం గురించి కలుస్తాడో, స్మరిస్తాడో దానినే పొందుతాడు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఇలా కాకుండా జీవితకాలమంతా భగవన్నామ స్మరణలో గడిపితే అతడు అవసాన కాలంలో కూడా భగవంతుని గురించి స్మరిస్తూ ఉత్తమ గతులు పొందుతాడు. కాబట్టి ఎప్పుడో ఏళ్ల తరువాత చూద్దాములే అని కాకుండా శరీరంలో శక్తి ఉన్నప్పుడే భగవన్నామ స్మరణ మొదలు పెట్టాలి. నిరంతరం సాధన చేయాలి.